ఎక్కువగా నా దగ్గరికి రీసెంట్‌గా ఒక 3, 4 మెంబర్స్ వచ్చున్నారు. వాళ్ళకేంటి అనంటే బాగా హెవీగా స్టమక్ పెయిన్ ఉండడం, మోషన్ వచ్చినట్టే అనిపించడం. బట్ మోషన్ అనేది ఫ్రీగా అవ్వకపోవడం, కొంచెం కొంచెం వెళ్ళడం, లైక్ రెగ్యులర్‌లీ 4-5 టైమ్స్ అలాగా. అండ్ ఏది తిన్నా గూడా పొట్టంతా గూడా ఇలా పిండేసినట్లుగా అయిపోయి హెవీ పెయిన్ అనిపించడం. గట్ ఇన్ఫెక్షన్ గూడా ఎక్కువైపోవడం. గట్ ఇన్ఫెక్షన్ అంటే పొట్టలో జరిగే మనకి ఈ ప్రేగుల్లో జరిగే ఇదేదైతే ఉంటదో ఈ డైజెషను, ఈ బయటకొచ్చే ఈ యానస్ పార్ట్ నుండి మొత్తం అదంతా గూడా వీళ్ళకి డిస్టర్బ్ అయిపోవడం, ఇన్‌ఫ్లమేషన్ ఎక్కువగా అనిపించడం, యాసిడిక్ ఎక్కువగా అనిపించడం, హెపటైట్ అనిపించడం. కొంతమందికి ఆకలనిపిస్తది. బట్ తినాలనిపించకపోవడం. ఈ కడుపు నొప్పి వల్ల ఈ కడుపంతా ఇట్లా పిసికినట్టు, పిండేసినట్లుగా అయిపోయి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు కొంతమంది. వీళ్ళు కొంతమంది ఏఆర్‌టీ యూజ్ చేస్తూనే ఉంటారు. అండ్ కొంతమందికి బానే ఉంటారు. బట్ కొంతమందికి ఏంటి అంటే ఏఆర్‌టీ వాడుతున్నప్పటికి గూడా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటది. అంటే వీళ్ళకి అంటే హెవీగా వీళ్ళకి ఈ మెడికల్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి. అంటే వీళ్ళకి పేషెంట్ మెడికల్ హిస్టరీ చూసుకుంటే బట్ వీళ్ళకి ఇది అనేది సీడీ4 కొంత బాగానే ఉంటది. 400-500 అలాగా. బట్ పెయిన్స్ ఉండడం, ర్యాషెస్ అనిపించడం ఇలా ఉంటూ ఉంటుంది ఎక్కువగా. అండ్ యూరిన్ ఎక్కువగా యెల్లోయిష్‌గా, బర్నింగ్‌గా రావడం. ఎక్కువగా కొంతమందికి స్కిన్ పైన ర్యాషెస్ ఎక్కువగా చూస్తున్నాము ఈ ఇన్ఫెక్షన్‌లో.